ముందుగా రమేష్ గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అసలు ఈ పొత్తు కుదర్చడం అనేటువంటి ప్రక్రియలో కీలక భూమిక పోషించింది మీరే అంటారు. పొత్తు కుదర్చడమే మీ తొలి విజయంగా మీరు భావిస్తున్నారా? అది కీలకం అనేది అవాస్తవం. ఓకే, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఏంటి, ఏ విధంగా ఉన్నాయి అని పార్టీ అడిగినప్పుడు నేను అక్కడ ఉండే వాస్తవాలు చెప్పడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీతో సుతరాము పొత్తు పెట్టుకోవడం భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి ఇష్టం లేదు. ఎందుకంటే 2 సార్లు చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీని మోసం చేశారు అనే ఒక అభిప్రాయంలో ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం నుంచి వెళ్ళినటువంటి బీజేపీ నాయకులు బాగా ఒత్తిడి తీసుకొచ్చి ఈ పొత్తుని కుదిర్చారు అని చెప్తారు. అందులో మీరు కీలకమైన వ్యక్తి కాదంటారా? అంటే అక్కడ ఉండే వాస్తవాలు చెప్పడం జరిగింది, కానీ అంతిమంగా వారు కూడా భారతీయ జనతా పార్టీలో ఇంత పెద్ద పార్టీ, ఇన్ని రాష్ట్రాల్లో గవర్నమెంట్ ఉంది, కేంద్రంలో 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉంది, ఏ రాష్ట్రంలో ఎలా పోతే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, వికసిత్ భారత్ కోసం ఏమి చేస్తే బాగుంటుందని ఆలోచన చేసే భాగంలో ఈ పొత్తు పెట్టుకోవడం జరిగిందని అనుకుంటున్నాను. ఎందుకంటే అవునన్నా కాదన్నా మోదీ గారి సెంటర్గా ఎలక్షన్ జరుగుతోంది. ఈ ఎలక్షన్స్ అంతా కూడా మోదీ గారు వ్యతిరేకమైనటువంటి వర్గం. ఇదే మోదీ గారు 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ వేదికగా బాబ్ బేటా సర్కార్ అంతా కూడా ఇక్కడ దోచుకు తింటున్నారు, పోలవరాన్ని ఏటీఎంలా మార్చుకున్నారు అని చెప్పి విమర్శలు చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మళ్ళీ వచ్చి ఇప్పుడు కూటమిలో చేరాలంటే ఆయనకు కూడా కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా మనకి తప్పదు అని చెప్పి మీలాంటి వాళ్ళందరూ కూడా ఒప్పించారట కదా? అది నేను చెప్తున్నా కదా, భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు, బిఎల్ సంతోష్ గారు, చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ చాలా దఫాలుగా చర్చలు జరిగిన తర్వాత ఓకే, అప్పుడు ఆయన బాగా చేయలేదు కాబట్టే కదా ఎలక్షన్లో ఓడిపోయినాడు. ఇప్పుడు రియలైజ్ అయ్యి ఈ వికసిత్ భారత్లో ఆయన కూడా పాత్ర ఉండాలని ఆలోచన చేసి ఉండొచ్చు కదా. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకి 25 లోక్సభ స్థానాలకి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా గెలవదు అనేటువంటి ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చి తద్వారా పొత్తులో ఉంటేనే మనకి కనీసం గౌరవప్రదమైన నెంబర్ అన్న వస్తుంది అని చెప్పి మీరు చెప్పారట కదా. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత భారతీయ జనతా పార్టీ కనపడింది. ఈ వ్యతిరేకతలో అందరం కలిసి ఈ భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, చెడిపోయిన ఆంధ్రప్రదేశ్ను ఏ విధంగా బాగుపరచాలి అనే ఆలోచనతోనే ఈ పొత్తు పెట్టుకోవడం జరిగింది. నిన్న మా అధ్యక్షురాలు కూడా ప్రెస్ మీట్లో ఈ త్రివేణి సంగమం లాంటిది ఈ పొత్తు ఆంధ్రప్రదేశ్ బాగు కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం కోసం అక్కడ జరిగే అన్యాయాలని వారద్రోలాలంటే ఈ పొత్తు అవసరం అనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది.